బీజేపీ మహిళా నేత మోనికా సుంకర, సమంత, సాయి పల్లవిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. దేశంలో ఉన్న పాక్ పౌరుల్ని స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో వచ్చే వాటాలను సైతం నిలిపివేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే సమంత దీన్ని ఉద్దేశించి తన ఇన్స్టాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్టులో సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు, సూర్యుడు తన కాంతిని చూడలేడు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు, ప్రకృతి కోసం జీవించండి, మనమందరం కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి భూమి మీదకు వచ్చాం, నీ కోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అని అర్థం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది. సమంత షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సమంత పోస్ట్ డిలీట్ చేసింది. తాజాగా దీనిపై బీజేపీ మహిళా నేత మోనికా సుంకర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. మన దేశ తిండి తింటూ మన దేశ వనరుల్ని ఎంజాయ్ చేసుకుంటూ కొంతమంది పాకిస్తాన్ చైనాకి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లకు ఒళ్ళు ఉంటుందని, ముద్దుగా మొహాలుంటాయని కానీ మెదడు మాత్రం ఉండదని మోనికా అన్నారు. సమంత నీళ్లు నది తాగదని, పండ్లు చెట్లు తినదని, పాకిస్తాన్కు నీళ్లివ్వాలని చెప్పిందని ఆమె మాటకు ఏ కంపెనీ చెప్పు వాడాలని మోనిక ప్రశ్నించారు. ఇదే సమయంలో సాయి పల్లవిపై కూడా ఆమె ఫైర్ అయ్యారు. మనం ఇచ్చిన డబ్బులతో ఆమె లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తుందని మోనిక అన్నారు. సాయి పల్లవి గోరక్షక చేసే వాళ్ళని ఉగ్రవాదులను అంటుందని, భారత్ ఆర్మీకి పాక్ ఏ విధంగా శత్రువో పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి భారత్ శత్రువని సాయి పల్లవి గతంలో చెప్పిన మాటలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవిని ఆర్మీ దగ్గరికి పంపిస్తే ముక్కలు ముక్కలుగా చేస్తారంటూ మోనిక వివాదాస్పద కామెంట్స్ చేశారు. సమంత, సాయి పల్లవి నన్ను కలిస్తే చెప్పులు వాడతానని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. భారతదేశం నచ్చకపోతే నచ్చిన దేశాలకు వెళ్లిపోవాలని సమంత, సాయి పల్లవికి మోనికా సుంకర సూచించారు. వీళ్ళు ఒళ్ళు చూపించుకుని డబ్బులు సంపాదించుకున్నారని, వీరు ఇండైరెక్ట్ స్టాఫ్ ప్రాస్టిట్యూషన్స్ అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మోనికా సుంకర చేసిన ఆరోపణ, విమర్శలు సినీ పరిశ్రమలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చానీయాంశంగా మారాయి. మోనికా సుంకర చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సమంత, సాయి పల్లవి ఫ్యాన్స్ మోనికా సుంకరపై విరుచుకుపడ్డారు. ఆమె వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, నటీమణుల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నాయకులు కూడా మోనికా సుంకర వ్యాఖ్యలు ఖండించారు. మరోవైపు మోనికా సుంకర తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు.